హైదరాబాద్లో ల్యాండ్ కొంటే దాని ఇన్వెస్ట్మెంట్ మనం చేసిన దానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత మనకి రిటర్న్స్ వస్తాయి అని ఒక ఎగ్జాంపుల్ మేడం దగ్గర మనం అడుగుతాం. మేడం, మీరు కుత్బుల్లాపూర్లో ఫ్లాట్ కొన్నారు కదా, అది ఏ సంవత్సరంలో కొన్నారు? 2019లో. ఎంత కొన్నారు? 40 లక్షలు. తర్వాత ఎప్పుడు అమ్మారు? 2026లో. అంటే 7 సంవత్సరాలకు అమ్మారు మీరు. ఎంత వచ్చింది? 60 లక్షలు. అంటే మీరు కొన్నది ఎంత అప్పుడు? 40 లక్షలు. అంటే 20 లక్షలు ప్రాఫిట్ వచ్చింది. ఈ రోజు మీరు అక్కడ కొనాలనుకుంటున్నారా? కొనాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కొనలేని పరిస్థితి. ఏమి? 80 లక్షలు అంటున్నారు, 1 కోటి అంటున్నారు, 1.5 కోటి అంటున్నారు. దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది? అసలు ఉన్నది అమ్ముకోవద్దు. ఓకే. మళ్ళీ మనకి ఇంకా పెరిగేది కొద్ది మనకు దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడే ముందు కొని పెట్టుకోవాలా ఏదైనా కాబట్టి. దీన్ని బట్టి మీరు మన చూసేవాళ్ళు కానీ మనం మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నారు? మీరు ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నారు? దాన్ని ఎలా చెప్తున్నారు? దాని గురించి మనం ఫ్లాట్ కొనాలన్న వాళ్ళకి ఏం చెప్తున్నారు? మనం డబ్బులు ఇప్పుడు రేపు డబ్బులు ఉన్నప్పుడు కొందామని ఆలోచిస్తే రేట్లు పెరుగుతాయి, మనకు డబ్బులు కూడా సరిపోవు. ఇప్పుడు ఎలాగైనా మనం ప్రయత్నించి ముందుకు భవిష్యత్తు కోసం ఇప్పుడే కొని పెట్టుకోవాలి. తక్కువ డబ్బులున్నా పర్వాలేదు, లోన్ ద్వారా కానీ మనము ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించుకొని కొనాలి. అంటే నేను అనేది తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం మీరు వాళ్ళకి ఏ విధంగా మీరు ఎక్స్పీరియన్స్ మీద మీది ఏం అడ్వైజ్ ఇస్తున్నారు? మనము ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడ మనకి తక్కువలో దొరుకుతుంది. ఫ్యూచర్ సిటీ అని, ఇక్కడ ఎన్ఆర్ఐ అని, ఇంకా వేరే ప్రాజెక్టులని చాలా తక్కువలో కూడా ఉంటున్నాయి. మన స్తోమతను బట్టి మనం చూసుకొని కొనాలి. తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి కూడా మీరు దూరం వెళ్ళి కొనుక్కోవాలంటున్నారు, అంతే కదా? దూరం అయినా సరే కొని పెట్టుకుంటే రేపు డబల్ రిటర్న్ వస్తుంది, భవిష్యత్తులో బాగుంటుంది. భూమి మీద పెట్టుబడి పెట్టండి. మరి బంగారం కన్నా భూమి మంచిది అంటారా? బంగారం ఏమో సరే ఇవాళ పెరుగుతుంది, రేపు పెరుగుతుంది, అది దొంగలు ఎత్తుకపోతారు. భూమి అయితే ఎక్కడ పోతుందా? ఓకే, ఈ విధంగా మనం మన మేడం దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే, బంగారం అంటే దొంగలు ఎత్తిపోతారు. భూమి మీద పెట్టుబడి పెడితే మనం ఎప్పటికైనా సరే రిటర్న్స్ వస్తాయి. ఎంత మనం పెట్టుబడి పెట్టినా దాని మీద రిటర్న్స్ మాత్రం కంపల్సరీ భూమి మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా తగ్గేది లేదు అని. కాబట్టి మనం ఫ్లాట్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం. దూరమైనా పర్లేదు, తక్కువ అమౌంట్ ఉంటే మీరు దూరం తీసుకోండి, దూరంలోనే తీసుకోండి. రేపొద్దున్న సిటీ అన్నది ఎక్కడ వరకు పెరుగుతుంది, సిటీ పెరగడం మారట్లేదు. ఒకప్పుడు ఉప్పలు ఇవన్నీ చాలా దూరంగా ఉన్నాయి సిటీకి, ఇప్పుడు ఇవన్నీ సిటీలో కలిసిపోయి. అదేవిధంగా మీరు దూరం వెళ్ళినా సరే ప్లేస్లో పెట్టి ఫ్లాట్ తీసుకోండి. రేపొద్దున్న మీ పిల్లలకి, మనవరాలకి, మనోళ్ళకి ఫ్యూచర్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి మీరు చాలా ఫ్లాట్లు తీసుకోవడానికి మాత్రం మర్చిపోవద్దు.